సార్ మీరు ఒక విషయం ఆలోచించాలి. 19 నుంచి 24 మధ్యన జరిగిన విధ్వంసకర పాలన, కంపెనీలు కానీ ఇండివిజువల్ ఒక సగటు మనిషి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నేను డబ్బులు పెట్టి వ్యాపారం చేస్తాను అనే ధైర్యం లేని పరిస్థితిని కల్పించింది గత ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి. ఈ 5 ఏళ్లలో మనం చేసిన ప్రామిస్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా ప్రతి అడుగు వేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు ఇలాంటివి తీసుకోవాల్సి వస్తుంది సార్. కానీ దాని రిజల్ట్ వచ్చినప్పుడే ప్రజలకు అర్థమవుతుంది ఈ నిర్ణయం వెనకాతలు ఏం జరుగుతున్నది అన్నది. కాబట్టి నేను ప్రజలందరికీ చెప్తున్నది ఏంటంటే, మళ్ళీ ఆ మోసగాళ్ళ మాటలు నమ్మకండి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా కంకణం కట్టుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఆలోచన పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే చాలా కష్టం అండి. అది ఎంత కష్టతరమైన పరిస్థితో మీకు తెలుసు. మెగా డిఎస్సికి కట్టుబడి మరి 16,000 ఉద్యోగాలకు ఇచ్చామా, ఇవ్వలేదా? ఇవన్నీ కూడా ఆలోచన పదంలో ముందుకు తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సముఖంగా ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. దాని రిజల్ట్ వచ్చినప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు, నేనైతే చెప్తున్నాను. సార్ జగన్ 1.0 అయినా 2.0 అయినా 3.0 అయినా కూడా అన్నీ ఇలాగే ఉంటాయి సార్. 19 ముందర ఆర్థిక నేరగాడని చెప్పి ఈడీ బుక్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నారు సార్? కల్తీ లిక్కర్ స్కామ్ మళ్ళీ బయటకు వచ్చిందా? ఎవరి పేరు వినిపిస్తున్నది? మనం ఎందుకు చెప్పుకోవడం చెప్పండి అదంతా. మరి ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలు కనిపించట్లేదా? 2.0 వచ్చినా 3.0 వచ్చినా మనిషి మారాలి సార్. ఆ మనిషి మారినంత కాలం, ప్రజల గురించి ఆలోచించినంత కాలం ఇవేమీ జరగవు. మీరే చూస్తున్నారు కదా, మీరు అందరితో మాట్లాడుతున్నారు. 175కి 164 స్థానాలు కల్పించారు. రోజు మీడియాలో ఈ వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఈ ఎమ్మెల్యే సరిగ్గా చేయట్లేదు అని చెప్పి తప్పుడు కథనాలన్నీ చూపిస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు కదా అక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, వాళ్ళ గురించి ఎంత పాటుపడుతున్నాడో. ప్రతిదీ సోషల్ మీడియాలో చూపించలేం కదా. సోషల్ మీడియాలో తప్పు చూపించినంత మాత్రాన ఏమీ జరగదని ఆల్రెడీ 24 ఎన్నికలు రుజువు చేశాయి. ఖచ్చితంగా 29లో కూడా మళ్ళీ ప్రజా తీర్పు కూటమికి అనుగుణంగానే వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తాను.